నా పాయింట్ ఆఫ్ వ్యూలో బురదలో రాళ్ళేయటం, పాలిటిక్స్లో ఏలు పెట్టడం రెండు ఒకటి. అంతకన్నా పనికిమాలిన పని ఇంకోటి ఉండదు. బురదలో రాళ్ళేస్తే ఏమవుతుంది? నీ బట్టలే మురికైతే మళ్ళీ ఉతకాలి, టైం వేస్ట్. అలాగే పాలిటిక్స్ కూడా ఒక టైం వేస్ట్ పంచాయితీ. కేవలం పని పాట లేని వాళ్ళకి, మీడియా కోర్ పీపుల్స్కి, మందు బాబులకు మాత్రమే ఈ పాలిటిక్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్తే, డెమోక్రసీ గవర్నమెంట్ అంటే పవర్ అంతా ప్రజల దగ్గర ఉంటుంది. ప్రజలు ఎలక్షన్స్ ద్వారా గవర్నమెంట్కి పవర్ ఇస్తారు. గవర్నమెంట్కి పవర్ ఇస్తే గవర్నమెంట్ వాటి యాక్షన్స్ని ప్రజలకు వివరించాలి. డెమోస్ అంటే ప్రజలు, క్రటోస్ అంటే పవర్ అని. ప్రజల పవర్తో ఎన్నుకోబడిన గవర్నమెంట్ అని. సింపుల్గా చెప్పాలంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల కోసం గవర్నమెంట్ అని. కానీ ఇక్కడ అది చేంజ్. ప్రజల చేతిలో ఉన్న పవర్ని పొలిటీషియన్ వాళ్ళ పదవి కోసం కొనుక్కుంటారు. ప్రజలు కూడా డబ్బంటే ఆశతో వారి చేతిలో ఉన్న వాల్యుబుల్ ఓటు పవర్ని అమ్మేసుకుంటారు. రాష్ట్రాన్ని బాగు చేస్తా, డెవలప్ చేస్తా అన్నోడికి ఓట్లు పడే. ఇక్కడ ఎవరైతే ఓటుకి ఎక్కువ డబ్బులు ఇస్తారో వాళ్ళకే జనాలు ఓట్లు వేస్తారు. మనుషుల దగ్గర ఓటుని కొనుక్కోవడం చాలా ఈజీ పొలిటీషియన్స్కి. పూర్ పీపుల్ ఓట్స్ అయితే డబ్బుతో, మందు తాగే వాళ్ళ ఓట్స్ అయితే మందుతో కొంటారు. ప్రజలు కూడా అంతే, అమ్మేసుకుంటారు. రాష్ట్రాన్ని, దేశాన్ని మార్చాలంటే ఒక్క ఓటర్ చేతిలో వారు కరెక్ట్గా యూజ్ చేసుకున్న ఓటు హక్కుతోనే సాధ్యం. కానీ అలా చెయ్యరు. ఇప్పుడు ఒక పార్టీ ఓటుకు 2000 ఇస్తుందనుకో, ఇంట్లో ఒక 5 మంది ఉంటే క్యాలిక్యులేట్ చేసుకుంటారు. 2000 అంటే 5 మందికి 10,000 వస్తాయి. ఒక వారానికి సెట్ ఏదైనా తెచ్చుకుందాం అనుకుంటారు. ఇలాగ వచ్చే డబ్బుల గురించి ఆలోచించి ఓటేస్తారు. తర్వాత 5 సంవత్సరాలు రాష్ట్రం ఎట్టిపోతుందో కూడా తెలియదు. రాష్ట్రం సంకనాకపోయినా కూడా వీళ్ళకి అనవసరం. మా డబ్బులు మాకు వచ్చాయి, అది చాలనుకుంటారు. నా ఉద్దేశం ప్రకారం ఓటు వేసి డబ్బులు తీసుకొని మళ్ళీ మాకు రోడ్లు వేయించలేదు, అది కట్టలేదు, ఇది కట్టలేదు అని అడిగే హక్కు లేదు. ఎందుకంటే మీరు ఓటు పవర్ సరిగ్గా యూజ్ చేసుకోలేదు. ఓటుని డబ్బు కోసం అమ్మేసుకున్నారు. మీరు కరెక్ట్గా యూజ్ చేసుకుని అడిగితే అప్పుడు పొలిటీషియన్ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఇప్పుడు మీరు పోయి ఓట్లు వేయించుకున్నారు కదా సార్, మరి ఇవి చేస్తా అని చేయలేదు ఏంటి అని అడిగితే మీరేమన్నా ఊరికే వేశారా ఓటు? ఓటుకు డబ్బులు తీసుకున్నారు కదా అంటే అప్పుడు ఏం చెప్తారు? పవర్ ఉంది ప్రజల చేతుల్లో, దానిని ఎలక్షన్ టైంలో కరెక్ట్గా వినియోగించుకోవాలి. ఇప్పుడు మనం డబ్బులు తీసుకోకుండా ఓటేస్తే అందరూ డబ్బులు తీసుకోవాలని గ్యారంటీ ఏంటి? ఇలాంటి డౌట్లు చాలా వస్తాయి. ఇప్పుడు గ్రూప్ ఉంది. గ్రూప్ అంటే ఏంటి? ఇండివిజువల్స్ మొత్తం కలిపి ఒక గ్రూప్ అయింది. గ్రూప్ మారాలంటే గ్రూప్లో ఉన్న ఇండివిజువల్స్ ఒక్కొక్కరు మారితే ఆటోమేటిక్గా గ్రూప్ మొత్తం మారిపోద్ది. అలా మారాలంటే మొదటి మార్పు నీ నుంచే రావాలి. జనాలకి డెవలప్మెంట్ కావాలా, డబ్బులు కావాలంటే డబ్బే కావాలంటారు. కానీ మీకు ఇప్పుడు ఒక క్యాలిక్యులేషన్ చెప్తా. ఆంధ్రప్రదేశ్లో అప్రాక్సిమేట్గా 4 కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు. ఒక్కో ఓటుకి 2,000 అనుకుంటే టోటల్గా 800 కోట్ల రూపాయలు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పొలిటికల్ పార్టీ 800 కోట్లు అంటే 3 పార్టీలు ఇలానే ఓటుకు నోటిస్తే 2,400 కోట్ల రూపాయలు. ఇంకా లిక్కరు అది ఇది చూస్తే 2,700 నుంచి 3,000 కోట్ల రూపాయలు ఉండొచ్చు. ఇంకా చాలానే ఉండొచ్చు. అంటే మొత్తంగా ఇంత ఖర్చు చేస్తున్నారు. ఇంత డబ్బుతో కొన్ని ఏరియాస్ అయినా డెవలప్మెంట్ చేయలేరా? కానీ ఇక్కడ డెవలప్మెంట్ జనాలకి, ఏరియాస్ కన్నా పొలిటీషియన్స్కే బాగా డెవలప్మెంట్ జరుగుద్ది. ముందు జనాలు మారాలి, పొలిటీషియన్స్ కాదు. ముందు జనాల ఆలోచనలో మార్పు రావాలి, ఆలోచించాలి. అప్పుడే డెవలప్మెంట్ జరుగుద్ది. లేదని నమ్ముకుంటే రాష్ట్రం ఎటుపోద్దో కూడా తెలియదు. అయినా సరే జనాలు వినరు, అది నాకు బాగా తెలుసు. ఆ పార్టీ వస్తే ఇది చేస్తుంది, ఈ పార్టీ వస్తే అది చేస్తుంది, జాబులు వస్తాయి, ఉచిత పథకాలు వస్తాయి, వాడు వచ్చి ఇది చేస్తా అది చేస్తా అంటాడు. నథింగ్. ఎవరు వచ్చినా పీకేది ఏం లేదు. వాళ్ళు వాళ్ళ స్వార్థం చూసుకుంటారు తప్ప జనాల గురించి ఎవడు పట్టించుకోడు. కావాలంటే చూసుకో, ఓట్లు వేసేవాడి డెవలప్మెంట్ చూడు, ఓట్లు వేయించుకునేవాడి డెవలప్మెంట్ చూడు.